నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ చలపతి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈ రోజుల్లో ఆదాయ మార్గాలు ఏంటి, ఏమేమి ఉన్నాయని చాలా మంది అన్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఉన్న దాంట్లో ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. ఇంకో ఏదన్నా కొంచెం ఉంటే బాగున్ను, ఇన్వెంట్ చేద్దాం మనమే కొత్తగా, డబ్బులు వచ్చే మార్గాలు ఏవైనా అందరూ వెతుకుతున్నారు సార్. కామన్ పీపుల్ వాళ్ళ నుంచి అందరూ బిజినెస్ మెన్ వరకు ప్రతి ఒక్కరు. అయితే షేర్స్ అనేవి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామనే, కానీ షేర్లో పెడితే మజా ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటాయి ఎలా ఉంది మార్కెట్ అనేది కూడా చెప్తూ ఉంటారు సార్. అయితే ప్రస్తుతం అసలు ఏ విధంగా ఉంది మార్కెట్, మనం ఇట్లా స్టార్ట్ చేద్దాం. ఒకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్గా ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే సర్వీసెస్ కానీ డౌన్ అయిపోయినాయి కాబట్టి కంపెనీల పెర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు కాబట్టి ఎవరు పబ్లిక్ ఇష్యూలకు పోలేదు. అప్లై చేసిన వాళ్ళు కూడా పోలేదు. సెబీకి అప్లై చేసి మీ ఈ సంవత్సరం పబ్లిక్ ఇష్యూకి వెళ్తామన్న వాళ్ళు కూడా పోలేదు. అంటే మార్కెట్ వాలటైల్గా ఉంది, జనం డబ్బులు పెడతారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు కంపెనీల పెర్ఫార్మెన్స్ వచ్చిపోయి బాగుంది. డిసెంబర్ దాకా తీసుకుంటే టాప్ 100 కంపెనీస్ అన్ని లాభాల్లో ఉన్నాయి. తర్వాత వచ్చిన 250 దాకా మిడ్ క్యాప్లో కూడా చాలా కంపెనీలు బాగున్నాయి. సో మార్కెట్ పాజిటివ్గా ఉంది. ఓకే. ఇప్పుడు ఐపీఓకి వస్తే పబ్లిక్ ఆఫర్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వస్తే ఒక 20% 30% షేర్ మనం పెట్టి పబ్లిక్కి ఆ వచ్చే డబ్బుతో కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాము అనే ఆలోచన చాలామంది చేస్తున్నారు. అవును. అంటే అడిషనల్ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, ఉన్న షేర్లు కాదు, అడిషనల్ షేర్స్ ఇష్యూ చేసి పబ్లిక్ ఆఫర్ చేసి దాంతో పైకి రావాలి, కంపెనీని ఇంకా పైకి తేవాలనే తాపత్రయం చాలామందిలో వచ్చేసింది. మనం ప్రతి వారం చూస్తూనే ఉన్నాం పేపర్లో పుల్లు పేజీ వేస్తున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ కదా, రసాయన్, ఇట్లా రకరకాల కంపెనీలు వేసేస్తున్నారు. సూర్యోదయ బ్యాంకు, ఇవన్నీ చూసాం, మనం చాలా చూసాం. అంటే లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 17 కంపెనీలు వచ్చేసాయి. కానీ క్లిక్ అవుతున్నవి చాలా కొద్ది. కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ ఆఫర్ ప్రైజ్కి లిస్టింగ్ ప్రైజ్కి చాలా దారుణంగా ఉంది. మొదటి రోజే దారుణం. సూర్యోదయ బ్యాంకు కూడా అదే పరిస్థితి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకే కానీ మన హైదరాబాద్ బ్యాంకే, కానీ కోటింగ్కి వచ్చేసరికి డమాల్ ఉంది. జనాలు అయితే పెట్టుబడులు పెట్టారు 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు. పబ్లిక్ ఆఫర్ 200 కోట్లు అన్నంటే 2000 కోట్ల దాకా పెట్టుబడులు వచ్చాయి. కానీ వాళ్ళ ఆఫర్ 200 కోట్లు, 200 కోట్లే తీసుకుంటున్నారు. కొన్ని కంపెనీలకి అయితే 100 టైమ్స్ కూడా అయింది. కానీ లిస్టింగ్కి వచ్చేసరికి మార్కెట్ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. జనం దగ్గర డబ్బు ఉంది కాబట్టి పెడుతున్నారు, షేర్లు అలాట్ అవుతున్నాయి, ముందు పెట్టిన వాళ్ళకి ముందు వస్తున్నాయి, కరెక్టే. కానీ అక్కడికి వచ్చేసరికి మార్కెట్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. మార్కెట్ రిస్క్ చూస్తుంది, రిస్క్ ఏముంది దాన్ని బట్టి పోతున్నారు. ఈ కంపెనీలో ఇప్పుడు గోల్డ్ వాలటైల్గా ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ అందుకే కోట్ కాలేదు, ఫస్ట్ డే కోట్ కాలేదు. వాళ్ళు చెప్పిన ప్రైజ్ ఇక్కడ ఇచ్చిన రేటుకి మధ్యలో 30 రూపాయలు తేడా ఉంది మొదటి రోజే. మరి ఎట్లా వస్తుంది అంటే ఆ మార్కెట్లో ఆ ప్రోడక్ట్ యొక్క నేచర్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత నీ కంపెనీ ఫైనాన్షియల్స్ లాస్ట్ 4 ఏళ్ళ నుంచి బాగానే ఉన్నాయి, నిజమే. కానీ ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది నీ ప్రోడక్ట్కి అనేది చాలా కీలకం అవుతుంది. ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో పరిణామాలు కొన్ని జరుగుతున్నాయి. దాని ప్రభావం ఇండియా మీద కూడా ఎప్పుడు పడుతుంది. బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ. తప్పదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు అమెరికాలో పడిపోయినాయి, ఇండియాలో కూడా పడిపోయినాయి కదా, మనం చూసాం. అక్కడ గోల్డ్ పెరిగింది అనుకోండి, ఇండియాలో కూడా పెరుగుతుంది. గోల్డ్తో ప్రొడ్యూస్ చేసే కంపెనీలు గోల్డ్ పెంచాయి అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మనకి. అంటే మనకి ట్యాక్స్ అంటే అన్నీ ఈ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, సూర్యోదయ, అనుపమ రసాయన్ కానీ ఇవన్నీ డౌన్లో ఉన్నాయి, డౌన్ఫాల్లో ఉన్నాయి. ఫస్ట్ రోజే చాలా దెబ్బ పడింది ఎవరైతే మర్పర్లు ఉన్నారో. మరి ఎవరికి సార్, అంటే పాజిటివ్గా ఉన్నది ఎవరికి, పర్వాలేదు షేర్స్లో వీటిలో పెట్టొచ్చు మనకి అన్న వాళ్ళు ఎవరున్నారు? ఇంకా అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటాయి. సపోజ్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, ఎవరైనా ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే లేదా ఉన్న ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వస్తే జనం ఆటోమేటిక్గా కొంటున్నారు. ఓకే. ఇప్పుడు పార్లే బిస్కెట్లు చేసేవాళ్ళు బాగానే ఉన్నారు, మారికో బిస్కెట్లు చేసేవాళ్ళు వాళ్ళ కంపెనీ బాగానే ఉంది. ఎన్ని కరోనాలు వచ్చినా అవి తగ్గట్లేదు.
కరెక్ట్. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క లాంగ్విటీ ఎంత అవసరం జనాలకి, ఇది లేకుండా జనం బతకగలరా అని చూడాలి. అందుకని మనం జాగ్రత్తగా చూస్తే టాప్ 10 ఫ్యామిలీస్ ఆఫ్ ద కంట్రీ, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, రిలయన్స్, ముఖేష్ అంబానీ గారు కానీ, లేదా మిగతా టాప్ కంపెనీలు వేదాంత కానీ ఎవరైనా తీసుకోండి, దేశానికి ఏది అవసరమో అది మాత్రమే ఎంటర్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ప్రోడక్ట్కి 24 గంటలు డిమాండ్ ఉందా లేదా, ప్రతి వాడు వాడేదే చేస్తున్నారు వాళ్ళు. ప్రతి వాళ్ళు వాడంది వాళ్ళు చేయట్లేదు, టాప్ 10 కంపెనీస్ చూస్తే ఇదే పరిస్థితి. ఓకే, బిజినెస్ కంపెనీలు. కాబట్టి మనం కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు షేర్లలో ఈ ప్రోడక్టు జనాలకి ఎంత అవసరం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు ఎవరికి అవసరం? 8% 7.5% ఇంట్రెస్ట్ ఇస్తుంటే ఓ పక్క గోల్డ్ లోన్కే ఉన్నాయి, నువ్వు 7.5% బ్యాంకులు ఇస్తుంటే నువ్వు 7.5 డిపాజిట్ ఇస్తుంది, నీకు లాభమే వస్తుంది. కరెక్ట్. ఇట్లా ఆలోచిస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే మనకి ఎంతవరకు లాభం ఉందనేది ఆలోచిస్తారు సార్. అంటే తీసుకుని నమ్ముకుని మరి మోసపోవాలని ఎవరు కోరుకోరు కదా. అంటే ఆ ప్రోడక్ట్కి మన లైఫ్కి ఎంత దగ్గర రిలేషన్ ఉంది, ఎంత యూజబిలిటీ ఉంది, ఆ యూజబిలిటీ ఫ్యాక్టర్ని బట్టి కూడా షేర్లు పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పెట్రోల్ ఉంది, రిలయన్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకని? కారణం ఒకటే, పెట్రోల్ లేకపోతే మన లైఫ్ లేదు. ఇండియాలో తయారు చేసే పెట్రోల్ హార్డ్లీ 22% వాళ్ళ రిఫైనరీలో వస్తుంది. మరి ఏం చేయాలి? సో దాని డిమాండ్ ఉంది. అదే 120% ఉందనుకోండి, దాని డిమాండ్ ఉండదు. అర్థమైందా? ప్రొడక్షన్ మన దగ్గరే ఉంటుంది. ప్రపంచం అంతా కలిపి 3115 టన్నులు గోల్డ్ దొరికింది లాస్ట్ ఇయర్. ప్రపంచం అంతా కలిపి కేవలం 3115 టన్నులు గోల్డ్ దొరికింది కాబట్టి గోల్డ్గా వాల్యూ. అదే 1,00,000 టన్నులు దొరికితే కాపర్ లాగా కేజీ 400కి అమ్ముతారు. అంతే కదా. కాపర్ 1,00,000 టన్నులు దొరుకుతుంది, కాపర్ 1,00,000 టన్నులు దొరికితే కిలో 400 మరి కదా. ఇది 3115 టన్నులు మాత్రమే ప్రపంచంలో దొరికింది కాబట్టి లాస్ట్ ఇయర్ గోల్డ్కి 4,600 రేట్ వచ్చింది ఈరోజు. లేకుంటే ఎట్లా వస్తుంది? అంటే మన అవసరానికి ఈ ఐపీఓలో వచ్చేటువంటి కంపెనీ యొక్క ప్రోడక్ట్కి ఏమి లింక్ అనేది చూడాలి. సెకండ్ వచ్చేసి మేనేజ్మెంట్ యొక్క స్ట్రెంగ్త్. ఈ మేనేజ్మెంటు కంపెనీని ఎన్ని కష్టాలు వచ్చినా ఏదగలదా, ధైర్యకి చేర్చగలదా, అనుభవం ఉందా, ఈ కంపెనీలో ఉండేటువంటి స్ట్రెంగ్త్ని చూస్తున్నారు మార్కెట్లో. అది ఐపీఓ షెడ్యూల్ ఎక్కడ కనపడదు. మనం ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా చూడాలి. పెట్టుబడి పెట్టే ముందే, షేర్ అప్లై చేసే ముందే గుడ్డిగా పెట్టేసేసి ఆ చేతులు కాల్చుకుంటే లాభం లేదు. రెండు అవసరం ఏది ఉంటుంది. ఇప్పుడు ఒక మొబైల్ కంపెనీ ఉంది, వాళ్ళు ఐపీఓకి వచ్చారు, క్లిక్ అయిపోయింది రూబీది, చూసాం కదా మనం. రూటే మొబైల్ బ్రహ్మాండంగా క్లిక్ అయిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు తయారు చేసే స్మాల్ మొబైల్స్ ఏమున్నాయో చైనాకి పోటీ అవి. చైనా నుంచి ఇంక ఇంపోర్ట్ చేసుకోగల వాళ్ళు 1,000 రూపాయల ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు 1,000 రూపాయల ఫోన్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నప్పుడు న్యాచురల్గా డిమాండ్ ఉంటుంది కదా. ఇంపోర్ట్ చేసింది 1,300 1,400కి అమ్ముతున్నాం కదా, దాని ట్యాక్స్ కస్టమర్ డ్యూటీ అన్నీ పడుతున్నాయి కదా, ఇవి దీనికి లేవుగా. అర్థమైందా? అందువల్ల ఆ మొబైల్ది క్లిక్ అయింది. ఆ రూటే మొబైల్ క్లిక్ అవ్వడానికి కారణం ఇదనమాట. అంటే మన ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఏమైనా కాంపిటీషన్ వస్తుందా? ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఉన్న ప్రతి ప్రోడక్ట్ క్లిక్ అయిపోతుంది. ఒక వస్తువు ఇంపోర్ట్ చేసి పెట్టాలి ఇండియాలో. ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఎందుకు క్లిక్ అయింది? ప్రతాప్ సి రెడ్డి గారికి తెలుసు. ఏమని? అమెరికాలో ఉన్న టెక్నాలజీ అంతా చూశాడు ఆయన. అమెరికాలో పనిచేశాడు, 20 ఏళ్ళు డాక్టర్గా పెద్ద పేరుంది, హార్ట్ స్పెషలిస్ట్గా. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ 11 మంది డాక్టర్లు అంతా వచ్చి ఇక్కడ దిగేశారు, పెట్టేశారు. అక్కడ టెక్నాలజీ ఇక్కడ పెట్టేశారు. అక్కడ ఏముంది, ఇక్కడ అదే ఉంది. మన జీవిత అవసరం కదా, న్యాచురల్గా షేర్ క్లిక్ అయిపోతుంది. ఇట్లాంటివి క్లిక్ అవుతాయి అన్నమాట. సో అంటే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్గా ఉండి, అంటే మనం ఎంత బాగా ఇన్వెంట్ చేసాం అనే దానికన్నా అది ఎలాంటిది ఇన్వెంట్ చేసాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు ఉపయోగపడుతుంది. గుడ్డిగా షేర్ ఇవాళ వచ్చేసింది, ఏదో పబ్లిక్ వచ్చేసింది, రేటింగ్ అద్భుతంగా ఉంది, రేటింగ్ చూడకూడదు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు. అంతా పడిపోయిన తర్వాత రేటింగ్ తగ్గించేస్తారు, అప్పుడు ఏం లాభం? కరెక్ట్. మనకి చేతులు కాలిన తర్వాత అబ్బాయి నీ చేయగలింది అంటారు, దానివల్ల లాభం ఏంటి?
లాభం లేదనమాట. సో రేటింగులు చూసి కాకుండా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్, దాని ప్రోడక్ట్ మన లైఫ్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది చూసి షేర్ మార్కెట్లో పెట్టాలన్నమాట. రాబోయే ఇంకో 30-40 ఐపీఓలు రాబోతున్నాయి త్వరలో. బహుశా ఎల్ఐసి వస్తుంది, ఎల్ఐసి వస్తుంది, బీపీసీఎల్ వస్తుంది. 1,00,000 కోట్లు అని చెప్పారు కదా మరి ఎల్ఐసి వాల్యుయేషన్. 1,00,000 కోట్లకు మరి వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు చూడాలనేది కూడా చూడాలి మరి. అంటే మనం రేటింగ్ అద్భుతంగా ఇస్తారు న్యాచురల్ రేటింగ్ ఎప్పుడు ఆహా ఓహో ఉంటాయి. నేను కూడా బ్యాంకులో ఉన్నప్పుడు చూసా రేటింగ్ కంపల్సరీ, కానీ నా మార్కులు నేను రాసేవాడిని. ఆదాయ మార్గాలు చాలా వరకు వస్తున్నాయి, బట్ మనం చూసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చేయకూడదు అనేది ఒక్కసారి ఆలోచించి చేస్తేనే చేతులు కాలకుండా ఉంటాయి. అడ్వైస్ కంపల్సరీ తీసుకుంటే ఎలా ఉండబోతుంది, ప్రోడక్ట్ ఆ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్.